హాయ్ అండి అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మనం పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పేలాలు తయారు చేయడానికి నేను పచ్చజొన్నల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే తెల్లజొన్నలు కూడా వాడుకోవచ్చు. ఈ పచ్చజొన్నలు ఒక గిన్నెతో కొలతగా ఒక గిన్నె, ఈ గిన్నెలో చూపిస్తున్నాను కదా, ఈ గిన్నెలోకి తీసుకున్నాను. వీటిని ముందుగా మనం శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక జాలీలో కానీ లేదంటే ఒక చేతిలో కానీ మీరు శుభ్రం చేసుకోవచ్చు. అడుగున చిన్న చిన్న పుల్లలు లేదంటే చచ్చు పడిపోయినటువంటి జొన్నలు, చిన్న చిన్న సన్నని దువ్వ కూడా ఉంటుంటుంది. ఇలా జొన్నలన్నీ కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరే ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నలను తీసుకున్నామే అదే కప్పుతో 4 లేక 5 కప్పుల వరకు మంచినీటిని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ నీటిని తెల్లనివ్వాలి. ఈ తొలి ఏకాదశి పండుగతోనే మన హిందువుల పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ శుభ సమయంలో మన పితృదేవతలను తలుచుకుంటూ వాళ్ళకి ఎంతో ఇష్టకరమైన ఈ పేలాల పిండిని మనం తయారు చేసుకొని తినాలి అనేది ప్రతీక. ఈ తెర్లుతున్న నీళ్ళల్లో ఈ జొన్నల్ని కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఉడికించే టైంలోనే అప్పుడప్పుడు స్పూన్తో ఇలా కలయబెడుతూ ఉండాలి. ఇలా కలయబెట్టడం వలన చచ్చు జొన్నలు లేదంటే పుల్లలు ఏమైనా అడుగున ఉంటే అవి కూడా పైకి వస్తాయి. వాటిని టీ స్ట్రైనర్తో రిమూవ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 లేక 5 నిమిషాల లోపు బాయిల్ చేసేసుకొని ఈ జొన్నలను తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. వాటర్ అనేది ఇలా రోలింగ్ అవుతూ ఉన్నంత వరకు ఉంచుకోవాలి. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. మనకి సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీన్నే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ జొన్నలు కూడా తెల్లడం స్టార్ట్ అయినాయి. ఇక 1 నిమిషం ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ జొన్నల్ని నీటిని సపరేట్ చేయడానికి ఒక వడజాలి తీసుకొని అందులో ఈ జొన్నల్ని వేసేస్తే నీరంతా ఒలిగిపోతాయి. ఇంకా జొన్నలు కూడా ఒక 2 నిమిషాలు చల్లారుతాయి. ఈ జొన్నలన్నింటినీ ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి ఒక 2 లేదా 3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. లేదు అంటే ఒక నైట్ అంతా ఆరబెట్టుకున్న మార్నింగ్ మనం పేలాలు చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు జొన్నలన్నీ బాగా ఆరిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. ఏదైనా సరే గిన్నె కానీ కడాయి కానీ మందంగా అయితే ఉండాలి, లేదంటే త్వరగా అడుగంటిపోతుంది. కడాయి వేడెక్కిన తర్వాత ఈ జొన్నల్ని 1 లేదా 2 స్పూన్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్, లేదంటే త్వరగా మాడిపోతూ ఉంటుంది. ఇలా జొన్నలు నెమ్మదిగా ఇదిగో పాపవడం స్టార్ట్ అవుతున్నాయి చూడండి. పాప అవుతున్నాయి ఏంటి అట్లా పైకి వెళ్ళిపోతున్నాయి. జొన్నలు పాపవడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఒక మూతనైతే పెట్టాలి, లేదంటే అవన్నీ పేలుతూ పైకి పడిపోతూ ఉంటాయి. ఇలా పాపవుతూ ఉన్నప్పుడు కొంచెం ఆవిరి అనేది లోపల ఉంటుంది కాబట్టి మూతను తీస్తూ పెడుతూ ఉంటే ఆవిరి కూడా లోపల పడకుండా ఉంటుంది. ఆవి నీరు పడిపోయినప్పుడు ఏంటంటే జొన్నలు అనేవి కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి అప్పుడప్పుడు మూతను జరుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో జొన్నలు భలే పేలుతున్నాయి. హనీ అయితే భలే ఎంజాయ్ చేస్తుంది, టప్ 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 సౌండ్ వస్తూ. వాస్తవానికైతే నా దగ్గర గ్లాస్ లిడ్ లేదనమాట. ఇది గ్రైండర్కి ఇచ్చే మూతిని ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను. కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ కూడా పాపప్ చేసుకోవాలి.
పాప అయిన వెంటనే కూడా అన్నీ కొద్ది కొద్దిగా మంచిగా చూడండి, భలే భలే పాప అవుతున్నాయి. ఇలా పాప అయిన వాటిని పక్కన కొన్ని తీసేసుకుంటూ, కొన్ని అయితే పాప అవ్వవు, గింజలుగానే ఉంటాయి, అయినా ఏం కాదు, మనం మిక్సీ వేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా అన్నీ కూడా మంచిగా పాప్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పౌడర్ లాగా మనం చేసుకోవాలి. మరీ స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం పౌడర్ అయిపోతుంది అనంగా కొంచెం ఒక్క సెకండ్ ముందు ఆపేసుకుంటే ఇలా కచ్చా పచ్చాగా చాలా టేస్టీగా వస్తుంది. దీనికి మనం ఏ కప్పుతో అయితే జొన్నలు అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి నేను స్వీట్ కొంచెం తక్కువ వాడుకుంటాను కాబట్టి కొంచెం తగ్గించి బెల్లం తీసుకున్నాను. బెల్లము, తురిమినటువంటి బెల్లము మరియు శనగపప్పు. శనగపప్పు వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ శనగపప్పుతో పాటు ఒక 4 యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్లా మనం మిక్సీ వేసుకోవాలి. కొంతమంది కొబ్బరివి కూడా వేస్తారు, అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. కానీ నేను ఇప్పుడు కొబ్బరి అయితే వేయడం లేదు. ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద శయనిస్తాడనమాట. ఈ 4 నెలల పాటు శయనిస్తూనే ఉంటారు, అంటే కార్తీక మాసపు ఏకాదశి రోజు వరకు కూడా. అందుకే ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని మనం ఎంతో భక్తితో పూజించాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నటువంటి పౌడర్లన్నీ కూడా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ప్రసాదంలాగా స్వీకరించాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మరియు మన ముస్లిం సోదరులకు మొహరం పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.